ఒక రాజ్యం బాగుండాలి అంటే రాజ్యపాలన ఎలా చేయాలో శ్రీకృష్ణుడు మహాభారతంలో ఎప్పుడో చెప్పాడు. అది ఎలాగా అంటే హస్తినాపురంలో అన్నం వండిన తర్వాత వచ్చే గంజినీరు కాలవల్లా రాజ్యం మొత్తం పారడం చూసిన శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇదంతా ఏమిటి అర్జున అని అడుగుతాడు. ప్రతిరోజు రాజ్యంలో అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానివలన వచ్చింది ఈ గంజినీరు అని గర్వంగా చెబుతాడు అర్జునుడు. ధర్మరాజు పాలనలో కరువుకు స్థానం ఉండకూడదు. అందుకే మేము ప్రతిరోజు 3 పూటలా ఉచితంగా అన్నదానం చేస్తున్నాం అన్నాడు. దానికి శ్రీకృష్ణుడు నవ్వుతూ నా వెంట రా అర్జున అని బలిచక్రవర్తి పాలిస్తున్న లోకానికి తీసుకొని వెళ్తాడు. అక్కడ ప్రతి మనిషి ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. అప్పుడు కృష్ణుడు ఒకరిని పిలిచి అయ్యా, ఇక్కడ ఉచితంగా భోజనాలు ఎక్కడ పెడతారు చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు అతను స్వామి, ఇక్కడ అలాంటి కార్యక్రమాలు ఏమీ ఉండవు. కష్టపడి పనిచేసి ఆ కష్టానికి తగిన ప్రతిఫలమే మేము తీసుకుంటాము. అందుకే మేము ఎవరికీ బానిసలం కాదు. మమ్మల్ని ఎవరూ ఆజ్ఞాపించరు అని చెప్తాడు. అప్పుడు కృష్ణుడు అర్జున, ఉచితంగా ఏదైనా ఎవరైనా ఇచ్చినా మనం అంగీకరించకూడదు. అలా తీసుకుంటే వాళ్ళ ముందు మనం తలదించుకున్నట్లే కదా. ఒక రాజ్యం బాగుండాలి అంటే ఇలా ఉచితంగా ఇవ్వకూడదు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.